హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవి ఎంటర్టైన్మెంట్స్. మహానటి విడుదలై 4 ఏళ్లు అవుతున్నా కూడా కీర్తి సురేష్ ని ఇంకా మహానటి సినిమాతోనే పిలుస్తూ ఉంటారు. ఆ తరువాత కీర్తి సురేష్ సినిమాలు చాలా విడుదలయ్యాయి. కానీ ఏ సినిమా కూడా మహానటి అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఆ మహానటి సినిమా ప్రభావం అంతుందన్నమాట. ఆ తర్వాత చాలా సినిమాలు కీర్తి సురేష్ ని ప్రధానంగా చేసుకుని వచ్చాయి. కానీ ఒక్కటి కూడా సరిగ్గా ఆడలేదు. ఈ సంవత్సరం మహేష్ బాబుతో వచ్చిన సర్కారు వారి పాట అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ కీర్తి సురేష్ కి మాత్రం మంచి పేరు తీసుకుని వచ్చింది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి కొంచెం అలాంటి పాత్రలే వచ్చాయి. అయితే కీర్తి సురేష్ తాను గ్లామర్ పాత్రలు కూడా బాగా చేస్తానని కూడా నిరూపించుకోవడానికి చాలా బరువు తగ్గి మనిషి చాలా అందంగా తయారైంది. ఆ ఫొటోస్ ఆమె సాంఘిక మాధ్యమాలలో విడుదల చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ నటి ఇప్పుడు మంచి కమర్షియల్ సినిమాలు చేయడానికి చూస్తోంది. కీర్తి సురేష్ కొత్త లుక్ చూస్తే షాక్ అవుతారు. తెలుగులో చిరంజీవితో బోలాశంకర్ అనే సినిమాలో నటిస్తోంది. కానీ ఇందులో చిరంజీవికి వ్యతిరేకంగా కథానాయికగా కాకుండా చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. ఇంతకు ముందు రజనీకాంత్ తో కూడా ఇలానే చెల్లెలుగా అన్నాత్తే అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా అంతలా ఆడలేదు. చెల్లెలు పాత్రలు ఆమెకు అచ్చు రాలేదేమో. చూసారుగా, మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.